ఇప్పుడు మనం చూడబోయేది బళ్ళారి కోట అండి ఇది. ఈ కోటలో కేవ్ లాగా లోపలికి వెళ్ళడానికి ఒక కేవ్ నుంచి వెళ్ళాలి. ఆ కేవ్ నుంచి దారి చేసుకున్నారు. నాకు తెలిసి ఈ కేవ్ ఒక ఇంజనీర్ ఫాల్ట్ వల్ల జరిగిందనుకుంటా. ఎందుకంటే కొంచెం ఇంకా కిందికి ఉండాలి ఇది. కానీ ఆ ఇంజనీర్ని వేరే దేశం నుంచి తెచ్చిపించారు. ఆ ఇంజనీర్ని కూడా చంపేసారంట ఈ ఫాల్ట్ జరిగినందుకు. సూపర్ ఉంది. కేవ్ నుంచి దారి ఉంది. ఈ పెద్ద పెద్ద ఏనుగులు ఏమి కాదు, ఇలాంటి రక్షణ కూడా కల్పించారు ఇది. దేవుడా బాబా సూపర్ కోట. మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది. మొత్తం కేవ్ ఇది. అమ్మ కేవ్ ఇది జీవితం. తెలుగు ఓకే ఓకే థ్యాంక్ యూ. ఎంత పెద్ద కేవరా నాయన. కేవలనే మెట్లు కూడా పిల్లలు వచ్చి ఎట్టు తయారు చేసినారంటే ఇట్లా ఇలా ఈ పక్కన చెక్కినారు, భలే చెక్కినారు. మధ్యలో ఎర్ర రాయి పెట్టినారు అంత. ఈ రాయి వచ్చి ఎంత ఎడలు కొంచెం ఈ కొంచెం పైన సన్నగిపోయింది. ఈ సపరేట్ రాయి వచ్చి మా 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 వ్యూ సూపర్ ఉంది. అలా ఉన్నానా వా 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 వా. బళ్ళారి మొత్తం కనిపించింది ఈ దాల. వా 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 కొంచెం కొద్దిపోయింది కానీ బళ్ళారి మొత్తం కనిపిస్తుంది. బళ్ళారి స్లాబ్ వచ్చి ఇటుకలు. ఈ నుంచి చూస్తే బళ్ళారి మొత్తం కనబడుతుందండి. దాదాపు ఒక 50 కిలోమీటర్ దాకా కనిపిస్తుంది. వీడియోలో సరిగ్గా కనిపిస్తలే కానీ దాదాపు 50 కిలోమీటర్ సిటీ మొత్తం రౌండ్. ఈ సిటీ మధ్యలో ఉంది ఇది, ఈ బళ్ళారి ఫోర్ట్ అనేది. తుల్సు సుల్తాన్ అని ఒక ఇద్దరు రాజులు ఇది తయారు చేసింది. కింద ఒక రాజు కోట కడితే పైన ఒక రాజు కట్టిండు. ఇంకా దీంట్లో చాలా చాలా విశేషాలు ఉన్నాయి. వీలైతే ఇంకొకసారి నేను బళ్ళారికి వచ్చి ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తా, నీట్గా ఎక్స్ప్లోర్ చేస్తా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.